దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఈరోజు మనము ఆపద ఎవరికి వస్తుంది అనేటువంటి కార్యాన్ని గురించి మనం నేర్చుకుందాము. ఆపద ఎవరికి వస్తుంది, ఆ ఆపద వచ్చినప్పుడు మనం చేయవలసింది ఏంది? ఆపద ఎవరికి వస్తుందంటే నీతిమంతులకి కలుగు ఆపదలు అనేకములు. కీర్తనలు 34:17 వాక్యం. 19 చదివినట్లయితే, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. హల్లెలూయా. ఈ నీతిమంతునికి ఆపదలు అనేకములు కలుగుతాయి. వాటి అన్నిటి నుండి యెహోవాయే వారిని కాపాడువాడు అని వాక్యం తెలుస్తుంది. ఎందుకు నీతిమంతులకి ఆపదలంటే వారు అబద్ధము చెప్పరు, మోసము చేయరు, దేవునికి విరోధమైన కార్యం ఏది చేయరు. వారు సత్యాన్ని అనుసరిస్తారు, నీతిని అనుసరించి నడుస్తారు. కాబట్టి వాళ్ళకి దుష్టుడు శత్రువు అవుతాడు. దుష్టుడు మనుషుల ద్వారా, పరిస్థితుల ద్వారా, వారు పనిచేసేటువంటి ప్రాంతములలో వారి పై అధికారుల ద్వారా, కుటుంబీకుల ద్వారా వారి నీతిని చెడగొట్టడానికి, వారి యొక్క యథార్థతను పాడు చేయటానికి ఏదైనా ఒక సమయంలోనైనా అబద్ధం చెప్పించగలమా? ఒక్కసారైనా వాళ్ళ చేత అబద్ధం చెప్పించేసేయాలి. ఈ ఒక్కసారి ట్రై చేద్దామని ప్రతిసారి వాడు పోరాడుతూనే ఉంటాడు అనమాట. యోబుతో పోరాడాడు కదా. యోబుతో తన లాస్ట్ దాకా వాళ్ళ భార్యతో ప్రతి ఒక్కటి నాశనం చేశాడు. ఒకే రోజులోనే మరి ఆయన అన్ని పశువులన్నీ, ఎడ్లన్నీ, మేకలు, గాడిదలు, గుర్రాలు, కన్న బిడ్డలు సమస్తం కోల్పోయింది. కానీ ఆయన నీతిని, యథార్థతని విడవక ఉన్నాడని వాక్యం చెల్లిస్తుంది. తర్వాత సాతానుడు ఆయన శరీరాన్ని కూడా మొత్తుతున్నాడు. అప్పుడు కూడా యెహోవాని ఆయన స్తుతిస్తున్నాడు, తనను తాను నిందించుకుంటున్నాడు. కానీ దేవుని ఆయన ఎప్పటికీ నిందించలేదు. తర్వాత తన భార్య తనతో తన కష్ట దుఃఖములో, తన సంతోషములో పాలిభాగస్తురాలైనటువంటి తన భార్యను కూడా నోటిని వాడుతున్నాడు సాతాను. దేవుడు ఎందాక నువ్వు దేవుని స్తుతిస్తావయ్యా, ఇంత కోల్పోయావు కదా, దేవుడు నీకేం చేస్తాడు? దేవుని దూషించు మరణం కమ్మంటుంది. అదేంటి దేవుని దూషించడం ఏంది? ఇంకా నీకు దేవుడు ఏది చేయలేడులే, నువ్వు మరణం కమ్ము, ఇంకా నువ్వు బతకలేవు, రోగం కూడా వచ్చేసింది, ఇంకా చనిపో అనొచ్చు కదా. కానీ దేవుని దూషించు మరణం కమ్ము అని సాతానుడు ఆమె నోటిని వాడుతున్నాడు. ఇక్కడ మనం చూసుకోవాలి, నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములనే చెప్పబడినటువంటి ఈ వాక్యం యొక్క తాత్పర్యము, వాళ్ళు నీతిగా యథార్థంగా ఉంటారు. వాళ్ళు ఎలా ఫైన్ చేసుకోవాలంటే, నీతిమంతులు ఎన్నటికీ ప్రతి చిన్న విషయానికి వారు అబద్ధం ఆడరు. వాళ్ళు సత్యానికి విరోధంగా వాళ్ళు ఎన్నటికీ ప్రవర్తించరు. పొరుగు వారిని పాడు చేయటానికి లంచాలు తీసుకోరు. ఒక లంచం తీసుకొని ఒక కార్యం చేయాల్సిన పరిస్థితి వస్తే మనస్సాక్షికి భయపడతారు. అంత మాత్రం కాకుండా కుటుంబీకులను బాధ పెట్టరు. దేవుని యందు భయము, ప్రతి కార్యంలో దేవుని యందు భయము, భక్తి కలిగి ఉంటారు. నేను చేసే ప్రతి క్రియ దేవుడు చూస్తున్నాడు కాబట్టి నా క్రియను బట్టి నేను దేవునికి లెక్క చెప్పాలి అనేటువంటి భయము వారిలో ఎప్పుడు ఉంటుంది. ఇలాంటి వారు నీతిమంతులు, సత్యాన్ని అనుసరించేవారు. కానీ వారికే ఆపదలు కూడా. కీర్తనల గ్రంథము 34:19 చెప్తుంది, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. ఎవరు విడిపిస్తారు? మనం నీతిమంతులుగా ఉన్నట్లయితే ఎన్ని ఆపదలు, ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు, ఎన్ని కన్నీరు, కష్టము సమస్తం కోల్పోయినప్పటికీ యోబుని ఆశీర్వదించిన దేవుడు, యోబుకు కలిగిన సమస్తమును పోగొట్టుకున్నప్పటికీ యోబుకు రెండంతలుగా ఇచ్చి యోబును ఆశీర్వదించిన దేవుడు పరాక్రమశాలిగా మనతో కూడా ఉన్నాడు. ఆ గొప్ప దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. మనం కోల్పోయిన సమస్తమును రెండంతలుగా మనం పొందుకొనుటకు ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. ఆయన ఇచ్చుటకు శక్తిమంతుడై ఉన్నాడు. యోబుతో ఉన్న దేవుడు మనతో కూడా ఈ దినాలలో ఉంటున్నాడు. కాబట్టి మనం నీతిని కోల్పోకుండా ఏ ఒక్క చిన్న కార్యానికి కానీ, ఎంత పెద్ద ఆపద వచ్చినప్పటికీ సరే, ఎందుకంటే ఈ దినాలలో ప్రతిరోజు నీతిమంతునికి పరీక్షలు కలుగుతున్నాయి. మన కన్న బిడ్డల ద్వారా కానివ్వండి, మన కుటుంబీకుల ద్వారా, భర్త ద్వారా, భార్య ద్వారా, ఇంట్లో ఉన్న వారి తల్లిదండ్రుల ద్వారా అనేక ఆపదలు, అనేక శోధనలు వస్తున్నాయి. మనం అబద్ధం చెప్పాల్సిన పరిస్థితి, బయట పనిచేసే స్థలంలో, లేకుంటే ఉద్యోగమే పోతుందేమో అన్న ఒక భయం,
కుటుంబీకులతో, భార్యతో అన్నీ ప్రతి క్షణం అనుసరించుకునే పోవాలి ప్రతిదీ. ఎందుకంటే ఈ లోకంలో మనము సాతానుడితో యుద్ధం చేయవలసి ఉంటున్నది. ప్రతి క్షణం వాడు ఒక పరీక్షలు పెడుతూనే ఉంటాడు. ప్రతి క్షణము ఇంచు బై ఇంచు మనకి టెస్టులు ఉంటాయి. కానీ దేవుని ఆత్మచేత దేవుని యందు భయము భక్తి కలిగి ఉండేటియే జ్ఞానం అనే వాక్యం చదువుతుంది. ఆ జ్ఞానము కలిగి మనము నీతిని అనుసరించి సత్యముని విడవక యథార్థవంతులంగా మనం జీవించినప్పుడు యోబును ఆశీర్వదించిన దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. ఆయన నమ్మకమైన దేవుడు, మాటనిచ్చి తప్పని దేవుడు. హల్లెలూయా. ఆయన ఒక మాట ఇస్తే తప్పకుండా దాన్ని నెరవేరుస్తాడు. ఆకాశము భూమి గతించిపోయినప్పటికీ నా మాట సొన్నయైనను పొల్లైనను తప్పిపోదని ఆయన చదువుస్తున్నాడు. కాబట్టి మనం నీతిని అనుసరించాలి. ఈ దినాలలో నీతిని దొంగలించడానికి పరిశుద్ధుల చేత విశ్వాసుల ద్వారా, సేవకుల ద్వారా అబద్ధం చెప్పించడానికి, సత్యాన్ని విడిచి వారు అబద్ధం తట్టు మళ్లించడానికి సాతానుడు బలంగా ప్రవర్తిస్తున్నాడు. కాబట్టి మనం దేవునికి ఇష్టలుగా ఉండాలంటే, దేవుని రాకడ దినాలలో ఉంటున్నాం కాబట్టి దేవునికి నమ్మకంగా ఉండాలన్నా, దేవునికి రాజ్యంలో మనం ఎత్తబడాలన్నా సత్యాన్ని నీతిని మనం విడవక యథార్థవంతులంగా మనం జీవించాలి. అప్పుడు యెహోవా వారిని విడిపిస్తాడు. పైన వచనము, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసనుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును. అంత మాత్రం కదండి, అదే కీర్తనలో 34:7 చెప్తుంది, యెహోవా యందు భయము భక్తి గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును అని వాక్యం చెల్లుస్తుంది. ఉత్తమంగా యెహోవా ఉత్తముడు అని ఆయన రుచి చూసి తెలుసుకోవాలని వాక్యం చెల్లుస్తుంది. కాబట్టి మనం భయపడవలసిన అవసరం లేదు. మన పరిస్థితుల్లో మనం ఎలాంటి పోరాటమైనా కావచ్చు అండి, ఫినాన్షియల్ ప్రాబ్లం కావచ్చు, హెల్త్ ఇష్యూస్ కావచ్చు, కుటుంబంలో మరి మన మనుషుల కుటుంబీకుల ద్వారా అనేక మాటల ద్వారా శోధనలు కావచ్చు, అప్పుల సమస్య, ఏ రకమైనటువంటిది అయినప్పటికీ మనం నీతిని అనుసరించాలి. దేవునికి మొరపెట్టాలి. మొదటిగా ఆయనకని మనం ఒక సమయం కేటాయించి ఆయనకి మొరపెట్టి ఆయన ద్వారా దేవుడి యొక్క మరి చిత్త ప్రకారం మనము మన సమస్యలను పరిష్కరించుకోగలం. ఆయన మనకు ఆలోచనకర్తగా ఉండి నడిపిస్తాడు. వాక్యంలో 32వ కీర్తనలో చెప్తున్నాడు కదా, 8వ వాక్యం, నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గం నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ఆయన వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మకమైన దేవుడు. కాబట్టి మనకిచ్చిన ప్రతి వాగ్దానం ఆయన నెరవేర్చి ఆయన తన చిత్త ప్రకారం మనం నడిపించి ఆయన రాకడలో ఆయన రాజ్యంలో మనం జ్ఞాపకం చేసుకునేటకు దేవుడు శక్తిమంతుడు.